నేను చేసిన తప్పేంటి? రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడమా నా తప్ప అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4 దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేయడమే పాపమా అని ఆయన అడిగారు. కష్టకాలంలో పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అండగా ఉండడం తన బాధ్యత కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో చర్చించి జాబితా రూపొందించడం ఏమిటని, 4 దశాబ్దాలుగా క్రమశిక్షణ గల కార్యకర్త పార్టీ కోసం పనిచేస్తున్నా ఇటీవల జగిత్యాలకు వచ్చిన మిత్రుడు ఎంతటి వారైనా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారని, 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీతో తనకు అనుబంధం ఉందని అన్నారు. 4 దశాబ్దాలుగా ఎన్నో ఒడిదొడుకులు చూసినానని, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, జగిత్యాల్లో 2019 మినహా అన్ని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని గుర్తు చేశారు. ప్రవాహానికి ఎదురీతలో కూడా జగిత్యాల, రాయకల్ మున్సిపల్లో కార్యకర్తలు పట్టుదలతో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుచున్నారని ఆయన పేర్కొన్నారు. జగిత్యాలకు వచ్చిన సందర్భంగా ఎంతటి సీనియర్ కాంగ్రెస్ నాయకులైనా కానీ పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణా చర్యలు ఉంటాయని చెప్పి పేర్కొన్నారు. సరే, నా ప్రజా జీవితం కాంగ్రెస్ పార్టీతో నాకు ఉన్నటువంటి అనుబంధం 1984 డిసెంబర్ అప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చొక్కారావు గారు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ, వారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చేరింది. అప్పటి నుండి ఇప్పటి వరకు 4 దశాబ్దాల కాంగ్రెస్ పార్టీ అనుబంధం. రాజేంద్ర అన్న రాజేంద్ర ప్లీజ్ చేరి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతుందో నాకు 4 దశాబ్దాల అనుబంధం కాంగ్రెస్ పార్టీతో. సరే, ప్రజా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూస్తాం కూడా. కానీ ఇప్పుడు ఏదైతుందో పట్టణ మున్సిపల్ ఎన్నికలకు సందర్భంగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం కాబట్టి, ఎప్పుడైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డదో రాష్ట్రంలో అప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచాను. నేను అగైన్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఇక్కడ ఏదైతుందో పాలక మండలి ఏర్పాటు చేయబడ్డది 2014లో కూడా. సరే, 2019లో ఏదైతుందో ప్రవాహానికి ఎదురీతుండే మీకు అందరికీ తెలుసు. అప్పుడు 2019 అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవాహానికి ఎదురీతుండే. నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం లోపల ఉన్నటువంటి మున్సిపాలిటీలలో కేవలం జగిత్యాల అండ్ రాయకల్ మాత్రమే ఫుల్ ప్రెజర్ కంటెస్ట్ చేసినవి. నిజామాబాద్ కార్పొరేషన్ కానీ, ఆర్మూర్ కానీ, కోర్ట్ల కానీ, మెట్పల్లి కానీ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే పోటీ కూడా నిలబెట్టలేకపోయారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రవాహానికి ఎదురీత అని చెప్తున్నాను. అటువంటి ప్రవాహానికి ఎదురీతలో కూడా జగిత్యాల, రాయకల్ మున్సిపాలిటీస్ ఏదైతుందో కార్యకర్తలు ఒక పట్టుదలతోని కాంగ్రెస్ పార్టీ ఒక ఆధిక్యత, కాంగ్రెస్ పార్టీ యొక్క పార్టీ బలోపేతం కొరకు ఏదైతున్నదో ఆ ఎదురీతలో కూడా ఏదైతుందో పోటీ చేసినవి. అందరు పాపం ఏదైతుందో జేబులు కలిసి పైసలు ఖర్చు పెట్టుకొని అందరూ కూడా చెప్పంటున్నాను. అప్పుడు అవుట్ ఆఫ్ 48 కాంగ్రెస్ వన్ 7 ఇండిపెండెంట్, ఐ థింక్ 3 బీజేపీ, ఐ బిలీవ్. సరే, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. సరే, వివరమైన కానీ ఏదైతే 2019 ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీతలో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా జెండా భుజాన పెట్టుకొని ఏదైతున్నదో గత దశాబ్ద కాలం టీఆర్ఎస్ నియంతృత్వ పాలనలో ఎదురు నిలిచి పోరాటం చేసినా కాబట్టి వీళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజాపాలన కొనసాగుతున్నది. అభిప్రాయం ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు మనకు గోచరిస్తున్నది. వీళ్ళ 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నటువంటి ఒక పరిస్థితి మనకు కనబడుతున్నది. 50లో కనీసం ఒక 40 గెలుచుకున్నట్టు ఒక పరిస్థితి కనబడుతుంది. అంటే ఎవరమైనా ఏం ఆశిస్తాం? వీళ్ళ ఎదురీతలో పార్టీకి ఒక క్రమశిక్షణ గల కార్యకర్తలుగా తోడు నిలవడం జరిగిందో ఇవాళ మేము హక్కుగా భావిస్తారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఇవాళ పొందబోయే ఫలితం ఏదైతుందో వాళ్ళ హక్కుగా భావిస్తారు. అలా 2019లో ప్రవాహానికి ఎదురీతలో పొందలేని ఫలితం ఇవాళ ప్రవాహానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి అందరం గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ
మున్సిపల్ పాలక మండలిలో కౌన్సిలర్గా ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటాడు పాపం. ఇవాళ కింది స్థాయి కార్యకర్తలు కోరుకునేది కౌన్సిలర్, అంతకంటే ఎక్కువ పొందగలిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇటువంటి పరిస్థితులలో ఆశ్చర్యం ఏంటంటే అదే ఇన్ఛార్జ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంటే ఐఎమ్ ఆస్క్డ్ టు గివ్ లిస్ట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతున్నదో ఈ జగిత్యాల నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పర్యవేక్షకుడుగా ఇన్ఛార్జి నియామకం చేయబడ్డాను. నన్ను లిస్ట్ దమేష్ అన్న ప్లీజ్, నన్ను ప్లీజ్ మేక్ ప్లీజ్ చేసి బాబు, నన్ను లిస్ట్ ఇవ్వమంటే నేను ఇచ్చే లిస్ట్ కూడా మీకు నేను పంపించాను. అంటే ఇచ్చిన లిస్ట్ ఏదైతుందో వీళ్ళు దశాబ్ద కాలం పైబడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కాంగ్రెస్ నీడన ఉన్నటువంటి ఒక కార్యకర్తల నేను ఈ కౌన్సిలర్ ఆశావాహులు, అందులో దాదాపు అబౌట్ 30-35 ఏకాభిప్రాయంతో ఒక 10-15 ఏదైతుందో 1-2 పేర్లతో ఏదైతుందో సబ్మిట్ చేసింది. రాయకెళ్తే పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయంతో సబ్మిట్ చేసింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నన్ను అడిగారు. నేను ఒకటే చెప్పాను, నేను అభ్యర్థులు ఎవరనేది అంశం కాదు, అభ్యర్థులు నేను ఒక ప్రతిపాదన నేను అక్కడ కార్యకర్త అభిప్రాయం మేరకు ఏదైతున్నదో నేను క్రోడీకరించి మీకు సబ్మిట్ చేశాను. మీరు ఎవరైనా కానీ కష్టకాలం లోపల ఏదైతుందో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీడలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఉన్నటువంటి కార్యకర్తలు కాబట్టి ఏదైతున్నదో ఇవాళ ఈ కౌన్సిలర్ పోటీ చేసే అవకాశం లభించాలని కోరుకోవడం సహజమని. వీళ్ళు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షులే కానీ మన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారే కానీ ఎవరైనా కానీ ఏదైతున్నదో ఇవాళ వారికే జెండా మోసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తామని చెప్పని పేర్కొనడం మనం గమనిస్తూ వస్తున్నామని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక నిబద్ధత గల రాజకీయ పార్టీ, రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలు అనుగుణంగా కొనసాగుతున్న రాజకీయ పార్టీ. ఆశ్చర్యం ఏంటంటే లేటర్ నాకు నిన్నే తెలిసింది, మొన్నటి రోజు ఏదైతుందో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర జిల్లా మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి జగిత్యాల ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాట్ ఓన్లీ ఈజ్ ఎలక్టెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ ఇన్ ది రీసెంట్ పార్టీ ప్రేమల చట్ట ఉల్లంఘన కింద ఏది ఇస్తుందో అనే నోటీస్ జారీ చేయబడి స్పీకర్ గారికి అఫిడవిట్ కూడా ఇవ్వడం జరిగింది. స్టిల్ ఈజ్ కంటిన్యూయింగ్ ఇన్ బీఆర్ఎస్ అని చెప్పాను. వారు మొన్న గాంధీ భవన్లో ఎప్పుడైతే సమావేశంలో రావడం జరిగిందో అప్పుడే నేను రేజ్ చేస్తాను. హౌ కెన్ ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే బీ అపియర్డ్ హియర్ అని రేజ్ చేస్తే మీరు అందరూ కూడా గమనించని చెప్పండి. ఆయనను కూర్చోబెట్టి నేను ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి నేను ప్రతిపాదించిన లిస్ట్ కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం మేరకు ఇచ్చిన లిస్టును స్క్రూటినైజ్ చేసి వాళ్ళు ఏదో లిస్టు ప్రకటించి ఉదయం మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వచ్చి నాకేదో లిస్ట్ ఏదో ఒక 20 పేర్లు మీరు ప్రతిపాదించినటువంటి ఒక దానిలోకి వెళ్ళి ఉన్నాయి. నిన్న వాట్ ఈజ్ 50 పేర్లు కౌన్సిలర్ స్థానాలు ఉంటే మీరు ప్రతిపాదించగల 20 ఉన్నాయంటే మరి ఇది నాకు తెలియదన్నా. మరి యూ ఓన్లీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. మీరే మరి మున్సిపాలిటీ సబ్మిట్ చేసుకుంటారా లేకుంటే ఎవరిని గుర్తించిన వాళ్ళకు ఇచ్చుకోండి అని చెప్పాను. ఇప్పుడు జగిత్యాల శాసన నియోజకవర్గం జగిత్యాల మున్సిపాలిటీ కానీ రాయకల్ మున్సిపాలిటీ కానీ ఏది ఇస్తుందో ఇక్కడ అభ్యర్థుల ఎంపిక అనేది ఏది ఇస్తుందో మరి ఈ 4 సంవత్సరాల కాలంలో కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను నిర్ణయం తీసుకున్నా. ఇవాళ కూడా కార్యకర్తల అభిప్రాయం మేరకు నేను ప్రతిపాదన చేసిన ప్రతిపాదన చేశా. నిజంగానే నా ప్రతిపాదన పట్ల మీకు ఏమైనా భిన్నాభిప్రాయం ఉన్నట్టయితే అదైనా డీసీసీ ప్రెసిడెంట్, అదే లోకల్ మినిస్టర్, మీరు ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచన మేరకు నిర్ణయం మార్పులు చేర్పులు చేయాలి. డెఫినెట్లీ యూ హ్యావ్ రైట్. అది వదిలేదైతుందో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కూర్చుని పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్క్రూటినీ చేయించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే
చేసిన ప్రతిపాదనకు అనుగుణంగా మీరు మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిత్వాలను నిర్ణయం చేస్తే కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలనే? కాంగ్రెస్ పార్టీ జెండా మోసినుడి గతి ఏం కావాలంటూ నేను 2019లో ప్రవాహానికి ఎదురీతలో నిలబడి పోరాటం చేశాను. 2019 మున్సిపల్ ఎన్నికల్లో ప్రవాహానికి ఎదురీత. ఇవాళ ప్రవాహానికి అనుగుణంగా అంటే ఏదైతుందో ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం ఏదైతుందో సులువు, అది ఎదురీత. ఇలా ప్రవాహానికి అనుగుణంగా మనం ఈదడం అని అంటే ఈజీగా 40 స్థానాలకు గెలిచేటప్పుడు ఏదైతున్నదో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల హక్కుగా భావించద్దే. మరి తీరే ముందర పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో జెండా మోసిన కాంగ్రెస్ కార్యకర్తల హక్కుగా భావించే తీరే ముందర పల్లె వెతకపోయినట్టు ఏదైతున్నదో మీరు పట్టుకపోయి బీఆర్ఎస్ వాళ్ళ కడుపు నింపుతామంటే కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తకి ఎంత వాళ్ళకు బాధ ఉంటుంది, ఎంత ఆవేదన ఉంటుంది. ఏదో ఉదయం ప్రకటింపబడిన లిస్టులో దానికి మార్పులు నాకు ఇది ఆశ్చర్యమే అంటున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగినట్టయితే అసలు ఇప్పుడు ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ కమిషనర్ గారు దాని ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ తెలిసి రాదు. ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటిస్తేనే కానీ ఎవరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెలిసి వచ్చే పరిస్థితి కనపడటం లేదే. అంటే మార్పులు చేర్పులు అని చెప్పంటూ నేను పాపం పిల్లోడికి ఏదైతున్నదో మార్చినట్టు ఇచ్చిన వాడు పోయారు కల్లా టైం అయిపోయిందని చెప్పాను. అది ఏంటో నాకు అర్థం కాదు. ఒకటికి ఏదైతే పెద్దలు వచ్చి ఫోన్ వచ్చింది, అధ్యక్షుడు రెడ్డి పోయారు కల్లా లేని మార్చేసామని చెప్పంటాడు. అసలు ఏం జరుగుతుంది? వాట్ ఈజ్ హ్యాపెనింగ్? అంటే మేము ఏదైతుందో ఇవాళ ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా రాహుల్ గాంధీ గారి ఒక ఆలోచన విధానం గురించి మాట్లాడమేం చేసే తప్ప, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి ఒక నాయకత్వాన్ని బలపరచాలని బలోపేతం కావాలని కోరడమే మేము చేసే తప్ప, మిత్రుడు వచ్చి ఎంత సీనియర్ నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారు? ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని చెప్పి అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భిన్నంగా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? జెండా మోసినోనికే అభ్యర్థితో అవకాశం అని చెప్పి పేర్కొన్నది మీరే పేర్కొంటారు. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనోనికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కూతురు పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా అభ్యర్థి నిర్ణయం చేసి ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తుండే? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దశాబ్దాల పోరాట ఫలితం ఇది. ఈ ఎన్నిక దశాబ్దాల పోరాట ఫలితం. ఈ ఎన్నిక పాపాలకు వచ్చేది ఒక ఈ కౌన్సిలర్ పోటీ, గ్రామీణ స్థాయిలో సర్పంచ్, ఒక ఎంపీటీసీ ఎన్నిక వస్తుంది. మరి అక్కడ కూడా వాళ్ళ అవకాశాలు ఏదైతుందో ఇప్పుడు దొంగ కాజేస్తా అని చెప్పంటే ఎట్లా సహించడమే? దాన్ని కూడా ఏదైతే ఎవడో దొంగ కాజేస్తామని చెప్పంటే ఎట్లా సహించడం అని చెప్పంటున్నాను. ప్రజల న్యాయ నిర్ణేతలు కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోడే నిజమైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటున్నాను. ఏం జరుగుతుంది? ఏంటి మేము చేసే తప్పేంది? పాపమేంది? నిజంగానే జీవన్ రెడ్డి అనేటువంటి ఏదైతుందో ఈ 4 దశాబ్దాల కాలంలో ఇవాళ నేను కేవలం జగిత్యాల కరీంనగర్ జిల్లాకే కాదు, తెలంగాణ రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా సుపరిచితున్నే. నేను ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని నేను ప్రశ్నించడం జరిగిందో దాన్ని కూడా మీరు తప్పుగా భావిస్తే నాపై చర్య తీసుకోండి. ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం తప్పు చేసిరు? వాళ్ళే పాపం చేసిరు. నేను జెండా మొత్తే నన్ను పక్కన పెట్టేది ఇస్తుందో ఆ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, జిల్లా మంత్రి గారు లక్ష్మణ్ గారు వాళ్ళు సమావేశం ఏర్పడి మీరు నిర్ణయం చేసేది ఉంటారా?
నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత అవుతుంది కదా. దయచేసి నేను పత్రిక విలేకరులను కోరుతున్నాను. నేనేమంటున్నా, కోపం నా మీద తీసుకోండి అంటున్నా. నేనేమో ఆగండి తమ్మి ప్లీజ్. ఏదైనా క్రమశిక్షణగా మీరు భావించినట్టయితే, లేక నా మీద కోపంగా మీరు భావించినట్టయితే, ఇలా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని నేను సూచించినట్టయితే నా మీద తీసుకోండి. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం తప్పు చేసిండే, వాళ్ళే పాపం చేసిండే అంటున్నాను. దశాబ్దాల కాలం కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళు చేసింది తప్పనే? జెండా మోసిన నిజమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పండి నా దృష్టిలో కల. నేనేమంటున్నా, నిజమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎవరికైతే బీఫామ్ వచ్చిందో దే విల్ కంటిన్యూ. వాళ్ళకి భిన్నంగా చేయ ప్రచారం. ఎవరైతే అవకాశవాదులు, వలసవాదులు ఇవాళ జెండా మోసిన కార్యకర్తకు వ్యతిరేకంగా భిన్నంగా ఇవాళ ముందుకు వస్తారో, నేను కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసిన కార్యకర్తలకు అండగా నిలవడం నా బాధ్యత భావిస్తాను. జెండా మోసిన కార్యకర్త అది గుర్తు ఏదైనా కానీ, ఏ సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ. సింబల్ ఈజ్ ఓన్లీ ఐడెంటిటీ.